అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. సోషల్ మీడియాలోనూ చాలామంది నాకు కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు వీటిల్లో. అంటే ఎక్కువగా దాంట్లో నేను చూసింది ఏంటంటే, ఈ సోషల్ మీడియా ప్రచారం కానీ సజ్జల ఎవరో అతను ఉన్నాడు కదా, తెల్ల సజ్జల, తను కానీ ఎక్కువ ప్రచారం చేస్తుంది ఏంటంటే, ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఇచ్చేసారు పేదవాళ్ళకి, 5 సంవత్సరాలకి 1,00,000 వచ్చింది, 2,00,000 వచ్చింది అని చెప్తుంటే, అంటే మీరు నాకు ఒక 15,000 ఇచ్చారు కాబట్టి మీరు వందల వేల కోట్లు సంపాదించేసుకున్నా నేను ఊరుకును, ఏం మాట్లాడకుండా మూసుకుని ఉండాలంటే మూసుకోరు. అట్లా ప్రజాస్వామ్యం ఇది. నువ్వు నాకు 15,000 ఇచ్చావు, 10,000 ఇచ్చావు అని చెప్పి నువ్వు వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకుంటే నాయకుడు అంటారు, దాన్ని దోపిడీ చేస్తున్నావు అంటారు. నా వీక్నెస్ని అడ్డు పెట్టుకుని, మా వీక్నెస్ని అడ్డు పెట్టుకుని నువ్వు దోపిడీ చేస్తున్నావు, దోపిడీదారుడివినే అంటారు నిన్ను. అంతే తప్ప ఉత్తమ పురుషుడని నేనైతే అనుకోను. వేరే వాళ్ళు అనుకుంటున్నారేమో, వాళ్ళ వీక్నెస్తో ఆడుకుంటున్నావు కాబట్టి, వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి. ఈయన ఇక్కడ చేస్తుంది ఏంటంటే, ఇన్ని కోట్ల జనాభాలో అందరినీ ఒకేసారి అభివృద్ధి పట్ల ముందుకు తీసుకెళ్ళడానికి కుదరదు, టైం పడుతుంది. కొంతమంది అలా వెళ్తూ ఉండడానికి అవసరం, వాళ్ళని అభివృద్ధి పట్ల ముందుకు నడిపించడానికి ఏంటంటే కొంతకాలానికి లాంగ్ ప్రాసెస్ ఇది. ఈ లాంగ్ ప్రాసెస్లో కొన్ని కుటుంబాలు అలా 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 అభివృద్ధి పట్ల ముందుకెళ్ళడానికి అసలు రాజకీయ వ్యవస్థలో ప్రయత్నం చేయాలి. ఈయన ఏం చేశాడంటే, ప్రజల వీక్నెస్ని ఆశ్రయంగా చేసుకుని అందరికీ ఏం చేస్తాడు, మన వీక్నెస్ కదా, మరి డబ్బు లేనప్పుడు ఏం చేస్తారు, 10,000 15,000 వేస్తే అది ఎక్కువ కదా, దాన్ని క్యాష్ చేసుకుని అందరికీ 10,000 15,000 ఇవ్వటం స్టార్ట్ చేస్తే ఈయన దేవుడు అయిపోయాడు అని మాత్రం 100 కోట్లు 1,000 కోట్లు సంపాదించుకుని నాకేం పట్టదు అనుకుంటున్నారు జనాలు. అంటే ఈ టైప్ ఆలోచన విధానం చదువుకున్న వాళ్ళలో కూడా ఉంది. అది విచిత్రం. 15,000 ఇచ్చాడు, ఇంతకుముందు ఎవరైనా ఇచ్చారా? అంటే మొత్తం వ్యవస్థలన్నీ ఆపేసిన పర్లేదా? ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అంటే వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళలో కొంతమంది అయినా అభివృద్ధి పట్ల ముందుకు నడవడానికి అనువుగా వాళ్ళకి లోన్స్ కానీ ఇండస్ట్రీస్లో డెవలప్మెంట్ ఆ టైప్లో కానీ ప్రయత్నించడానికి వాళ్ళకి కేటాయించిన నిధుల్ని తరలించేసి నీకు 10,000 ఇస్తున్నాను 15,000 ఇస్తున్నాను అంటే పర్లేదా? అలాగే ఉండిపోవాలా జనాలు? నీకు పర్లేదేమో, మాకు కాదు కదా. ఇతను 10,000 ఇచ్చాడని చెప్పి నేను 100 కోట్లు సంపాదించేసుకుంటాను, మిమ్మల్ని అక్కడే ఉంచుతానన్న ఆ టైప్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నేనైతే ఒప్పుకోను. నువ్వు ఒప్పుకుంటున్నావని చెప్పి బలవంతంగా అందరూ ఒప్పుకోరు. ఎవరైతే ఆ టైపు వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా. అసలు జనాలంతా మర్చిపోయింది ఏంటంటే, మన హక్కు ఏంటి, మనకు వసతులు కల్పించాల్సింది ప్రభుత్వం బాధ్యత, మనం అడగాల్సిన హక్కు మంది. మనం అడగడం మర్చిపోయాం. ఫస్ట్ ఏంటంటే అడగడం మర్చిపోయాం, ఆ దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాం. వాళ్ళని చూసి భయపడటం మొదలెట్టారు. సేవ చేయడానికి వచ్చిన వ్యక్తిని చూసి భయపడుతున్నారు. ఒక ఎమ్మెల్యే అంటే ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన ఒక పనుడికి చూసి భయపడుతూ అతను ఏదో దేవుడి స్థాయిలో తీసుకెళ్ళి ఒక డెమిగాడ్లా కూర్చోబెట్టి వచ్చేటప్పటికి పరుగుల మీద వెళ్ళిపోయి కాళ్ళు కడిగడానికి రెడీ అయిపోతున్నారు. ఆ స్థాయిలోకి వాళ్ళు తీసుకెళ్లారు, మీరు వెళ్ళిపోయారు. ధైర్యం చచ్చిపోయింది, అడగడం చచ్చిపోయింది, అడిగే ధైర్యం చచ్చిపోయింది. అసలు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవన్నీ. మనకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. వాళ్ళు కల్పించకుండా మిమ్మల్ని అలాగే ఉంచి వాళ్ళు మాత్రం 100 కోట్లు సంపాదించుకుని వాళ్ళ స్థాయిలో ఉంటున్నారు, మనల్ని మాత్రం ఎక్కడే పెడుతున్నారు. అప్పుడప్పుడు ఇలా 10,000 ఇచ్చే 15,000 ఇచ్చేటప్పటికి నీవు దేవుడు బాబు అనుకుంటున్నారు. అతను మాత్రం 100,000 కోట్లు సంపాదించుకున్నా మనకు పర్వాలేదు, నాకు 15,000 వచ్చేస్తుంది కదా, ఇంతకు ముందు ఎవరో ఇవ్వలేదు 15,000 నాకు, ఇప్పుడు ఇతను ఇచ్చాడు, అతను ఎంత సంపాదించుకుంటే నాకెందుకు అనే ఆలోచన విధానంలో వచ్చేసారంటే మనుషులు ఎలా తయారైపోయారంటే, ఎలా తయారైపోయారు మీరే ఆలోచించుకోండి ఒకసారి. ఇది మన ఇల్లు, మన రాష్ట్రం అనే ఆలోచన మీకు లేదు. ఆ ఆలోచన విధానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది వాళ్ళ రాష్ట్రం అని ఏమాత్రం ప్రేమ లేదు, వాళ్ళ వ్యక్తిగత అవసరాలు తప్ప. ఇది ఓపెన్ స్టేట్మెంట్ నేను ఇస్తున్నా, ఓపెన్గానే చెప్తున్నా, నాకు మొహమాటాలేం లేవు. నువ్వు నాకు 10,000 ఇచ్చే అతను అవినీతిపరుడు కాదు అనుకుంటున్నావు, పోనీ అతను నిజంగానే అక్రమంగా సంపాదించలేదు అనుకుంటున్నారా? 5 సంవత్సరాలు సింపుల్, 5 సంవత్సరాలు ఎవరైనా అంత సంపాదించగలరా? 5 సంవత్సరాల్లో 1,000 కోట్లు సంపాదించగలరా? నిజంగానే ఉంది. అతనికి అటాచ్ చేసిందే 1,500 కోట్లు అటాచ్ చేశారు. అది గవర్నమెంట్ వాల్యూ. అంటే మిగతాది రిలీజ్ చేసేసిన తర్వాత ఇప్పుడున్నది ప్రస్తుతానికి ఉన్నది 1,500 కోట్లు. 1,500 కోట్లు గవర్నమెంట్ వాల్యూ. అది మార్కెట్ వాల్యూ చూస్తే 1,000 కోట్లు ఉంటుంది. మార్కెట్ వాల్యూ చూస్తే అటాచ్ చేసిందే అంత ఉంది, మిగతాది ఎంత ఉందో చూసుకోండి. ఇంకా ఎక్కడి నుంచి వచ్చేస్తాయి అంత? అంతకుముందు అంత ఆస్తి ఎంత, అతను ట్యాక్స్ రిటర్న్స్ ఎంత కట్టేవాడు,
ఇప్పుడు ఎంత కడుతున్నాడు, ఎలా పెరిగిపోతుంది అంత ఆస్తి, అతనికి మాత్రమే ఎందుకు పెరిగిపోయింది అంత ఆస్తి, అతనికే ఎందుకు అంత ఆస్తి? ఫస్ట్ నా క్వశ్చన్ అది. ఒక రాజకీయాల్లోకి రావాలనుకున్న రాజకీయ నాయకుడికి అంత ఆస్తి దేనికి? దేనికోసం సంపాదించి పెట్టుకున్నాడు అంత ఆస్తి? ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా ఇప్పుడు ఎవరైనా విచిత్ర వాదనలు ఏంటంటే, ఇతను అవినీతి చేశాడంటే చంద్రబాబు చేయలేదంటారు. మీకు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నారో? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైనా అర్థమవుతుందా? చదువుకున్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇవి కూడా. చంద్రబాబు అవినీతి చేయలేదా అంటారు. ఇద్దరు చేయడం తప్పే ఒకవేళ చేస్తే. ఇద్దరు ఎవరు చేసినా తప్పు కదా. అతను చేశాడని ఇతను చేసినా నీకు పర్వాలేదు, ఎందుకంటే అతను నీకు నచ్చలేదు కాబట్టి, ఎవరో ఒకరు నాయకుడు నువ్వు ఫాలో అవ్వాలి కాబట్టి ఇతను ఫాలో అవుతూ ఇతను నీకు అవినీతి చేసేసినా పర్వాలేదు, నాకు అతను కూడా చేశాడు కదా, ఒక కారణం ఎత్తుకుందాం. ఏం వ్యక్తిత్వాలు, ఏం మనుషులు మీరు, నాకు అర్థం కావట్లే. ప్రజల్లో ఇలా ఉంటే వాళ్ళు అందుకే మీ వీక్నెస్ని వాడుకుంటున్నాడు వ్యవస్థను నాశనం చేయటానికి. ఓకే అండి.